తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ అంబర్పేటలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, చెప్పండి, ముగ్గురి ఆత్మహత్యకు కారణాలు ఏమైనా తెలిసాయా? రాకేష్, ఆత్మహత్య కారణం ఆర్థిక ఇబ్బందులుగా తెలుస్తోంది. ఈ ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తులు రామరాజు, మాధవి, వాళ్ళిద్దరు కుమారుడు శశాంక్ గా పోలీసులు గుర్తించారు. అయితే అంబర్పేటలో ఉన్నటువంటి కాకతీయ నగర్ లో గత కొన్నేళ్లుగా వాళ్ళు నివాసం ఉంటున్నారు. ఆయన రామరాజు ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. అయితే శశాంక్ అతని చదువు పూర్తి చేయనట్లుగా తెలుస్తుంది. అయితే తన ఉద్యోగం వెంటనే ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇది గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో వీళ్ళు ఆత్మహత్య చేస్తున్నట్లుగా స్థానికులు చెప్తున్నారు. అయితే ఘటనకి సంబంధించిన గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటన విషయం తెలుసుకొని అంటే స్థానికుల ద్వారా సమాచారం అందుకొని పోలీసులు ఘటనా స్థలానికి చేస్తున్నారు. అంబర్పేట ఇన్స్పెక్టర్ ఇతర అధికారులందరూ అక్కడికి చేస్తున్నారు. ప్రస్తుతానికైతే అక్కడ మొత్తం సోదాలు చేస్తున్నారు. ఈ ఆత్మహత్య కారణం ఇంకేమైనా ఇంకేమైనా రాశారా లేక ఏమైనా కారణాలు ఉన్నాయని చూస్తున్నారు. అయితే ఎవరైతే వీళ్ళు ఉంటారో కాకతీయ నగర్ లో వాళ్ళ సమీప బంధువులు వాళ్ళతో మాట్లాడుతున్నారు. వీళ్ళకి సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లుగా వాళ్ళు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఆల్రెడీ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మొత్తం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. ఈ రోజు సమస్య పలకరించే వాళ్ళు ఈ రోజు ఒకసారిగా ఆత్మహత్యకు పాల్పడడం తోటి పక్కన ఉన్నటువంటి నైబర్స్ అంతా కూడా ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఈ వీళ్ళ స్వస్థలం తర్వాత ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్నాళ్ళుగా హైదరాబాద్ లో ఉంటున్నారు, ఎక్కడికి చెందేవారనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దర్యాప్తు తర్వాత మనకి పూర్తి వివరాలు అందిస్తామని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే మృతదేహాలన్నిటికీ కూడా ఈ ఇద్దరు కూడా గత రాత్రి ఫ్యాన్లకి ఉరేసుకొని ముగ్గురు కూడా ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు చెప్తున్నారు. సో వీళ్ళ ఆత్మహత్య గల కారణాలకు సంబంధించినట్టు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని ఆల్రెడీ ఎక్కడి నుంచి కింద నుంచి ఉస్మానియా ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం పంపించనున్నారు. ధన్యవాదాలు నాగార్జున.